తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి అంటే గోదా కళ్యాణానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. భోగి రోజు గోదా కళ్యాణం జరుగుతుంది. ఎంతో విశిష్టత ఉన్న గోదా కళ్యాణంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. సంక్రాంతి అంటేనే తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా ఇష్టంగా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి దేవాలయంలో కూడా పూజలు జరుగుతాయి, భక్తులు కూడా వస్తుంటారు. గోదాదేవి కళ్యాణం సంక్రాంతి అంటే భోగి రోజు చేసి గోదాదేవి కళ్యాణం చాలా విశిష్ట ప్రాధాన్యత కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. 3 రోజుల్లో అప్పుడప్పుడు గోదాదేవి కళ్యాణాలు జరగటం, భక్తులు అక్షంతలు ఇవ్వటం ఇవన్నీ మారుతుంటాయి. గోదాదేవి కళ్యాణం విశిష్టత ఏంటి అనేది మనం పూజారి గారిని అడిగి ప్రధానంగా తెలుసుకున్నాం. గోదా కళ్యాణం ప్రాధాన్యత చెప్పండి. శ్రీగురుభ్యో నమః. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నమనోత్సమాం అస్మదాచార్యపర్యంతం దే గురు పరంపరాం. మన కర్పగ్రామంలో చేసినటువంటి రుక్మిణి హెచ్చుబామ్మ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయానికి కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగి ఉన్నది. ఈ దేవాలయంలో ముఖ్యంగా శ్రీ రుక్మిణి హెచ్చుబామ్మ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు కొలువై ఉన్నారు. దీంట్లో భాగంగానే గోదా అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా గోదాదేవికి ధనుర్మాసంలో భోగి రోజున అమ్మవారికి గోదా కళ్యాణం జరుపుకుంటుంది. అయితే ఈ కళ్యాణం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ధనుర్మాసం అనేది ప్రతి సంవత్సరము కూడా ఈ సంవత్సరం 17/12/2023 నుండి ప్రారంభమై 14/1/2024 తోటి ఈ ధనుర్మాసం పూర్తి అవుతుంది. సూర్యుడు మకరరాశిలో ధనుర్రాశిలో ప్రవేశించినప్పుడు మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అలాగే మకర సంక్రమణ రోజు తోటి పూర్తవుతుంది. అయితే ఈ గోదాదేవి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరము కూడా భోగి రోజున సాయంత్రం సమయంలో ఈ గోదా రంగనాథ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో, అంటే ఇక్కడ రుక్మిణి హెచ్చుబామ్మ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని రంగనాథ స్వామి వారిగా అలంకరించి గోదాదేవితోటి కళ్యాణం జరిపిస్తూ ఉంటాం. ఈ కళ్యాణం యొక్క విశిష్టత ఏమిటంటే ఈ కళ్యాణ మహోత్సవంలో వివాహం కాని యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ వివాహంలో పాల్గొని ఈ కళ్యాణ చూసినా లేదా ఈ కళ్యాణ తలంబరాలు కానీ అక్షంతలు కానీ వాళ్ళు తెలుసుని ధరించినా సరే ఖచ్చితంగా శీఘ్రతరంగా 1 సంవత్సరం తిరిగి లోపల వాళ్ళకి వివాహం జరుగుతుందని చెప్పేసి ఈ పరిసర ప్రాంతాలు అందరూ కూడా నమ్ముతారు. అదేవిధంగా చాలా వైష్ణవాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుగురులా కూడా చాలా వైష్ణవాలయాల్లో ఈ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవము ప్రతి సంవత్సరం కూడా భోగి రోజున కొంతమంది ఉదయము కొంతమంది సాయంత్రము కూడా ఈ కళ్యాణ మహోత్సవం జరిపిస్తారు. ఈ కళ్యాణ మహోత్సవం జరిపించిన తర్వాత ఎవరైతే ఈ కళ్యాణాన్ని చూసిన వారికి మరియు చేయిస్తున్న వారికి వీరందరికీ కూడా ఎవరైతే వివాహం కాని యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా సంవత్సరం అయ్యేలోగా వివాహం అవుతుందని చెప్పేసి నమ్మకం అనమాట. విశిష్టత గోదా కళ్యాణం సంబంధించి ఈ గోదా కళ్యాణం అనేది మనకి ఏం చేద్దంటే ఇది ఉదాహరణగా చూసినట్లయితే త్రేతాయుగంలో ఏ విధంగా అయితే జనక మహారాజు మిథిలా నగరాన్ని పరిపాలించినటువంటి జనక మహారాజు పొలం తినుతుండగా అయోనిజి అయినటువంటి లక్ష్మీ అంశతో కూడినటువంటి సీతాముత్సాతి లభించిందో అదేవిధంగా ఈ గోదామాత బిల్లివుతూరు అనేటువంటి గ్రామంలో విష్ణు చిత్ర వారి యొక్క ఆలయ ప్రాంగణంలో విష్ణు చిత్ర వారి అయినటువంటి బ్రాహ్మణులు ఉండేవారు. వారు రంగనాథ స్వామి వారి యొక్క దేవాలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తూ ఉండేవారు. వారి ఆలయ ప్రాంగణంలో తులసీవనంలో మనకి ఈ గోదాదేవి ఆవిర్భావం జరిగిందనమాట. అది కూడా తులాలగ్నం ముందు మధ్యాహ్న సమయమున ఆషాఢ మాసము శుద్ధ చవితి శుక్లపక్షము రోజున మధ్యాహ్న సమయంలో తులాలగ్నం ముందు ఆవిర్భావం జరిగింది. ఈ గోదాదేవి తులసీవనంలో లభించింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కొదయ అనేటువంటి పేరుతోటి వాళ్ళు పిలుచుకోసాగారు. కొదయ అంటే సంస్కృతిలో పూలదండ అని అర్థం. దాన్నే కాలక్రమానంగా గోదా అనేటువంటి పేరుతోటి సార్థకమైంది. ఇది గోదా కళ్యాణ విశిష్టత. ఇంకా కొంతమంది భక్తులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళు సంక్రాంతి ఏ రకంగా జరుపుతున్నారు, ఎలా చేస్తున్నారు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి వస్తాం సార్ ఈ గుడికి. అమ్మ వాళ్ళది ఇదే ఊరు. అందరూ వస్తాం. చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటాం. మాకు కూడా బాగుంటుంది. సంవత్సరం అంతా బాగుంటుంది అని నమ్మకంతో వస్తూ ఉంటాం సార్. ఎలా చేస్తున్నారు? ఇక్కడ గోదా కళ్యాణానికి సంబంధించి అదేవిధంగా ఆలయానికి వచ్చిన భక్తుల అనుభవాలు